హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం పొమోగ్రనేట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పొమోగ్రనేట్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ 1 to 1.5 టేబుల్ స్పూన్ పెరుగు, తర్వాత హనీ. ఇప్పుడు ఒక జార్లోకి పొమోగ్రనేట్ సీడ్స్ వేసుకుంటున్నాను. దాన్ని నీళ్లు పోయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పొమోగ్రనేట్ జ్యూస్ వేసుకుంటున్నాను. తర్వాత అందులోకి మనం పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. ఒకవేళ పెరుగు కావాలంటే మీరు లాస్ట్లో మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రౌండ్ పల్స్ కొట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా గ్లాస్లోకి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని హనీ యాడ్ చేసుకొని బాగా క్లీన్గా మిక్స్ చేసుకుంటే అంతే, పొమోగ్రనేట్ జ్యూస్ రెడీ అయిపోతుంది. కాచిన పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ పెరుగు వేయడం వల్ల ఒక కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. తర్వాత టేస్ట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అంటే చిల్గా కావాల్సిన వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.